గెట్ యువర్ ఫస్ట్ 3 ఫ్రీలాన్స్ క్లయింట్స్. డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ అయిన వెంటనే ఎవరైనా కానీ ఫస్ట్ 3 క్లయింట్స్ని ఏ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలి? దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్. ఇట్ విల్ హెల్ప్ యూ డిఫైన్ యువర్ నిష్ మార్కెట్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వెంటనే మార్కెట్కి ఆల్ సర్వీసెస్ అనేది ఆఫర్ చేయదు. సో వాట్ ఈస్ యువర్ నిష్ మార్కెట్? పిక్ వన్ సర్వీస్ ఓన్లీ. ఒక సర్వీస్ తీసుకోండి. నో యువర్ ఐడియల్ క్లయింట్. ఆ సర్వీస్కి రిక్వైర్మెంట్ ఉన్న క్లయింట్స్ని ఐడెంటిఫై చేయండి. ఐ విల్ టెల్ యూ ద ఎగ్జాంపుల్. మీరు ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ నేర్చుకున్నారు. సోషల్ మీడియా మార్కెటింగ్లో యు ఆర్ నాట్ ది ఎక్స్పెక్టివ్ టు ప్రమోట్ ద అడ్వర్టైజ్మెంట్స్ టు గెట్ ద లీడ్స్. సోషల్ మీడియా మార్కెటింగ్లో దెర్ ఈస్ ఏ అనదర్ కైండ్ ఆఫ్ ది ఫార్మేట్. దాన్ని సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ చెప్పొచ్చు. నవ్ ఏ డేస్ ఇట్ ఈస్ అప్గ్రేడింగ్ యాజ్ ఏ సోషల్ మీడియా మార్కెటింగ్. ఇది కూడా ఆర్గానిక్ ప్యాటర్న్. సోషల్ మీడియాస్ని హ్యాండిల్ చేయటము, ఆర్గానిక్ మెథడ్స్ ద్వారా రైట్ పొటెన్షియల్ యూజర్స్ని టార్గెట్ చేయటము, సో దట్ బిజినెసెస్ సోషల్ మీడియమ్స్ విల్ గ్రో ఇన్ ద మార్కెట్. దట్ ఈస్ హౌ కెన్ వి సెలెక్ట్ ద నిష్ స్కిల్. క్రియేట్ ఏ మినీ పోర్ట్ఫోలియో. మన గురించి ఒక మినీ పోర్ట్ఫోలియో అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. యూజ్ పాస్ట్ వర్క్ ఆన్ ద శాంపిల్స్. మీరు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అకాడమీలో నేర్చుకుంటున్నారనుకోండి. ఆ ట్రైనింగ్ అకాడమీలో మనకి ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేదంటే వర్కింగ్ ఆపర్చునిటీస్ అండ్ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు కదా. ఈ నెట్వర్కింగ్ ఆపర్చునిటీస్లో ఉండే ప్రొఫైల్స్ని, కేస్ స్టడీస్ని మీ పోర్ట్ఫోలియో యాడ్ చేయండి, విచ్ ఇస్ ద బెస్ట్ వే. మీరు ఓపెన్ డొమైన్లో నేర్చుకుంటున్నారు. మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ ఇన్స్టిట్యూషన్లో నేర్చుకోవట్లేదు. ఈ సినారియోలో మీరు రియల్ టైంలో మార్కెట్లో ఎలాంటి సర్వీసెస్ ఆఫర్ చేస్తారు, అట్లీస్ట్ ఒక సర్వీస్ అన్న ఆఫర్ చేయండి. వాటికి సంబంధించిన వర్క్ శాంపిల్స్ని ఇందులో యాడ్ చేయండి. మార్కెట్కి అప్రోచ్ అయిన తర్వాత మీ రియల్ టైం సినారియోలో ఎలాంటి హడిల్స్ అనేది ఫేస్ చేశారు, ఎలాంటి కన్స్ట్రైంట్స్ అనేది ఉన్నాయి అనేది మీరు ఆ పోర్ట్ఫోలియోలో మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేసుకునేదాకా దాన్ని బిల్డ్ చేయండి. షో ద రిజల్ట్స్. అందులో రిజల్ట్స్ కూడా యాడ్ చేయండి. ట్యాప్ ఇన్ టు యువర్ నెట్వర్క్. దెన్ హియర్ ఇస్ ద గేమ్. టెల్ ఎవ్రీ వన్ వాట్ యూ డూ. చాలా మంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఏదో మిరాకిల్ జరుగుతుంది, నాకు ఓవర్ నైట్ చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి అనేసి అనుకుంటారు. డోంట్ డూ దాట్. టెల్ వాట్ యూ డూ. నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నాను. ఐ కెన్ ప్రొవైడ్ ద సర్వీసెస్. ఓకే, మీ నెట్వర్క్స్లో కానీ, లేదంటే మీకు తెలిసిన నోన్ సర్కిల్లో కానీ, లేదంటే ఓపెన్ డొమైన్లో కానీ మీరు నేర్చుకున్న స్కిల్ ఏంటి, మీరు ఎలాంటి ఆఫర్స్ మార్కెట్ ప్రొవైడ్ చేస్తారు అనేది ఒక ప్రొఫైల్ అనేది బిల్డ్ చేయండి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆస్క్ ఫర్ రిఫరల్స్. మీ నోన్ సర్కిల్లో రిఫరల్స్ అనేది మీరు అడగండి. ఇన్ ద సెన్స్, లెట్స్ ఎగ్జాంపుల్, మీ నైబర్హుడ్స్లో కావచ్చు, మీ నోన్ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్, అలాగే మీ కమ్యూనిటీలో కావచ్చు. ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఎనీ బిజినెస్, ఐ హావ్ డన్ మై డిజిటల్ మార్కెటింగ్, ఐ విల్ హెల్ప్ యూ టు గ్రో యువర్ బిజినెస్. సో ఎవరికైనా ఉంటే రిఫరల్స్ అడగండి. దట్ ఈస్ ద బెస్ట్ వే. అలాగే లోకల్ సెర్చ్ ఇంజిన్స్, గూగుల్ మ్యాప్స్ని ఫాలో అవ్వండి. మీకు 5 కిలోమీటర్స్ రేడియస్లో, 2 కిలోమీటర్స్ రేడియస్లో గూగుల్ మై బిజినెస్లో లిస్ట్ అయిన ప్రతి బిజినెస్కి సంబంధించిన కాంటాక్ట్స్ని గో త్రూ అయ్యి ఐదర్ కోల్డ్ కాలింగ్ అని చేయండి, ఆర్ ఎల్స్ డిజిటల్ మీడియంస్ ద్వారా అప్రోచ్ అయ్యి ఈమెయిల్ చేస్తారా, వాట్సాప్ ఫాలోఅప్ చేస్తారా, డిజిటల్ ప్రెజెంటేషన్స్ ఇస్తారా, దెన్ మీటింగ్స్ జరిగే విధంగా ఫాలోఅప్ సిస్టమ్ అనేది బిల్డ్ చేయండి. దట్ ఈస్ ద గుడ్ వే టు ప్రాక్టీస్ టు గెట్ ఏ క్లయింట్. ద ఫోర్త్ వన్ ఈస్ జాయిన్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్. అప్లై డైలీ. పర్సనలైజ్డ్ యువర్ పిచెస్. ప్రతిరోజు కస్టమైజేషన్ చేయండి. లెట్స్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఎనీవన్ సమ్ ఆస్కింగ్ ద SCM, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అనుకుందాము, సోషల్ మీడియా మార్కెటింగ్, అలాగే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, వాట్సాప్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, కాంటెంట్ క్రియేషన్. ఓకే, మనకి నచ్చిన స్కిల్స్ ఒకవేళ మార్కెట్లో అవైలబుల్గా ఉంది అంటే మన స్కిల్ని కస్టమైజేషన్ చేయండి. ఒకే దానికి స్టిక్ ఆన్ అవ్వద్దు. యాజ్ పర్ ద ప్రొఫైల్, యాజ్ పర్ ద రిక్వైర్మెంట్, డూ కస్టమైజేషన్ అవర్ పోర్ట్ఫోలియో, అవర్ ప్రొఫైల్ యాజ్ వెల్ యాజ్. కాబట్టి అలాగే ఫ్రీలాన్స్ ప్లాట్ఫామ్స్లో అప్వర్క్ కావచ్చు, ఫైవర్ కావచ్చు, వీటిలో జాయిన్ అవ్వండి. బట్ యాజ్ ఏ బిగినర్ మనకి ప్రాజెక్ట్స్ వచ్చేది ఫస్ట్ మన నోన్ సర్కిల్ నుంచే. అప్వర్క్ కాదు, అలాగే ఫైవర్ కాదు. ఒకవేళ అప్వర్క్ అండ్ ఫైవర్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ నుంచి మనం ప్రాజెక్ట్స్ కావాలంటే దట్ ఈస్ ద డిఫరెంట్ గేమ్ చేంజ్. బట్ ఇన్స్టెంట్గా మనకి లీడ్స్ కావాలంటే రిలై ఆన్ ద రేడియస్ మార్కెట్. ఫాలోఅప్ అండ్ క్లోజ్. మనకి ఎంత స్కిల్ ఉన్నా కానీ ఫాలోఅప్ ప్రాపర్గా చేయలేకపోతే లీడ్ అనేది క్లోజ్ చేయలేము. మనం వాళ్ళకి ఎలాంటి ఆఫర్స్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము, ఒకవేళ 5%, 20% మార్జిన్లో క్లయింట్ అనేది దగ్గరగా ఉన్నారు అంటే లెట్స్ ట్రై టు క్లోజ్ దట్ డే. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ వే టు గెట్ ద ఫస్ట్ 3 clients in the online market. Do the best practice with the Digital Behavior Alpha community and all the best.